ఫిబ్రవరి 24కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఫిబ్రవరి 24న దేవుడి సొంత భూమిగా పిలిచే కేరళ రాష్ట్రం పేరును అధికారికంగా కేరళంగా మార్చేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఒక రాష్ట్రం పేరు మార్చాలంటే దానికి సంబంధించిన రాజ్యాంగంలోని ఆర్టికల్స్ మరియు దానికి సంబంధించిన ముఖ్యాంశాలు. భారత ఇంధన వారం వేదికగా భారత్ తన ఇంధన భద్రతను ఇంధన స్వాతంత్రంగా మార్చుకునే లక్ష్యాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తిపై భారత్ దృష్టి సారించింది. ఏఎం గ్రీన్ సంస్థ ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో 1.5 మిలియన్ టన్నుల సామర్థ్యంతో సుమారు $10 బిలియన్ గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టును అభివృద్ధి చేస్తోంది. నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ ద్వారా రాబోయే 5 నుంచి 10 ఏళ్లలో భారతదేశ జీడీపీ 40 లక్షల కోట్ల అదనపు ప్రయోజనం కలగనుందని నీతి ఆయోగ్ తన నివేదికలో వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంటూ ఏపీ రైతుల నీటిపారుదల వ్యవస్థల యాజమాన్య బిల్లుకు శాసనసభలో ఆమోదం తెలిపింది. భారతదేశం మరియు ఫ్రాన్స్ దేశాలు తమ మధ్య ఉన్న డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ కన్వెన్షన్ను సవరించడానికి ఫిబ్రవరి 23న ఒక నూతన ప్రోటోకాల్పై సంతకాలు చేశాయి. భారత నౌకాదళం తన జలాంతర్గామి వ్యతిరేక యుద్ధ సామర్థ్యాన్ని పెంచుకుంటూ చెన్నై పోర్టులో అంజదీప్ యుద్ధ నౌకను కమిషన్ చేయనుంది. చీమలు, తేనెటీగలు మరియు కందిరీగల్లో ఆడ మగ సంతానం ఎలా నిర్ణయించబడుతుందనే అంశంపై శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. దానికి సంబంధించిన ముఖ్యాంశాలు. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయంలో వాడుతున్న పురుగుమందుల వల్ల కలుగుతున్న టోటల్ అప్లైడ్ టాక్సిసిటీలో భారత్, చైనా, బ్రెజిల్, అమెరికా దేశాలు దాదాపు 70% వాటాను కలిగి ఉన్నాయని సైన్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. 2018లో వెలువడిన తెహసిన్ పూనావాలా తీర్పుతో మకబితా మరియు గోరక్షక దాడులను అరికట్టడానికి ఇచ్చిన సాధారణ మార్గదర్శకాలను అమలు చేయడం నిర్వహించలేనిదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అభిప్రాయపడ్డారు. మతాంతర వివాహాలు లేదా సజీవనం చేస్తున్నంత మాత్రాన అది మత మార్పిడి వ్యతిరేక చట్టం పరిధిలోకి రాదని అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ భారతదేశపు మొట్టమొదటి నమో భారత్ డిజిటల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ మరియు ఢిల్లీ మీరట్ కార్నర్ను ప్రారంభించారు. భారతదేశంలోని ఉన్నత విద్యా నియంత్రణ సంస్థ అయిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఫిబ్రవరి 2026 నాటికి దేశవ్యాప్తంగా 32 సంస్థలను నకిలీ యూనివర్సిటీలుగా ప్రకటించింది. భారత కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించబోమని జీరో టాలరెన్స్ లక్ష్యంతో ప్రహార్ అనే నూతన జాతీయ విధానాన్ని ప్రకటించింది. న్యూఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గై పార్మెలిన్ కీలక ప్రకటన చేస్తూ 2027 ఏఐ సదస్సుకు జెనీవా ఆతిథ్యం ఇవ్వనుందని ప్రకటించారు. అండ్ ఇలాంటి కరెంట్ అఫైర్స్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.